హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే ఆలయము తెలంగాణ కంచి అంటారనమాట. కంచికి వెళ్ళి బంగారు బల్లి వెండి బల్లిని దర్శించుకోలేనటువంటి వారు ఈ తెలంగాణ కంచికి వచ్చి బంగారు బల్లి వెండి బల్లిని దర్శించుకుంటారు అని కూడా చెప్పారనమాట. అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి మేము పట్టణచెరు వెళ్ళాలి. అక్కడ నుండి మనం షేరింగ్ ఆటోస్ ఉన్నాయి, లేదంటే ఓలో అయినా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదా పట్టణచెరు నుండి ఉదయం 10 గంటలకు ఒక బస్సు మరియు మధ్యాహ్నం 3:30 సాయంత్రం 3:30కి ఒక బస్సు ఉంటుందన్నమాట. 2 బస్సులు మాత్రమే ఉన్నాయి. మాదారం దాటిన తర్వాత కొడకంచి వస్తుందన్నమాట. ఇక ఆలయ విశేషాలు విందాం. శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయం సంగారెడ్డి జిల్లాలోని కొడకంచి అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంకు 400 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు పురాణాలు చెబుతూ ఉంటాయి. ఇక్కడ స్వామి స్వయంభు అని కూడా చెబుతూ ఉంటారు. అలాగే ఆలయంలోకి ప్రవేశించగానే ఇక్కడ లోతైన కోనేరు, పెద్ద గాలిగోపురం, వంటశాలలు, రావి చెట్టు కూడా ఉంటుంది. ఇక్కడ ఒక కొండల మధ్యన ఒక గుహలో స్వామి మనకు దర్శనమిస్తారు. అలాగే స్వామి వారి యొక్క ఇరువైపులా ఆల్వార్ సన్నిధి, మహాలక్ష్మీదేవి సన్నిధిని కూడా మనం దర్శించుకుంటాము. ఈ ఆలయంకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అనంటే బంగారు బల్లి, వెండి బల్లిని మనకు ఇక్కడ దర్శనమిస్తాయి. రెండవది, రావి చెట్టుకు ఒక సర్పము ముద్ర అనేది మనము చూస్తాము. మూడవది, యొక్క గాలిగోపురం ఇరువైపులా గరుత్మంతుడు ఉంటాడు. ఆ స్వామి పక్కన ఒక మహిమగల రాయి ఉంటుంది. ఆ రాయి ఏమిటంటే మన 2 బొటన వేలును ఆ రాయిపై ఉంచి మన కోరికను మనసులో అనుకొని ఆ యొక్క ధ్యానంలో స్వామి నామస్మరణంతో ఉన్న సమయంలో ఆ యొక్క బొటన వేలులు గనుక ముందుకు జరిగితే మన కోరిక తీరుతుందని, అది జరగకపోతే మన కోరిక తీరదని భక్తుల యొక్క నమ్మకం. ఇంకొకటి, మన ఆ ఆలయంకి ముందే ఒక ఆంజనేయ స్వామి శివలింగంతో ఉన్న ఒక చిన్న దేవాలయం కూడా మనము దర్శించుకుంటాము. ముఖ్యంగా చెప్పాలి అనంటే ఆదినారాయణ స్వామి జాతర. ఈ జాతర మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుపుతారు. ఈ యొక్క జాతర భాగంగా అక్కడ మొదటి రోజు అమ్మవారి అలక సేవ, అంటే అమ్మవారు స్వామి పైన అలికి ఆ ఆలయంలో దగ్గరగా ఉన్న ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో అమ్మవారు వచ్చి కూర్చుంటారు. ఆ సమయంలో స్వామివారు బ్రతిమిలాడడానికి అర్చక స్వాములు పల్లకి సేవపై స్వామిని తీసుకొచ్చి ఆ యొక్క ఘట్టాన్ని ముగిస్తారు. రెండవ రోజు హనుమంత సేవ. హనుమంతుడి వాహనం పైన స్వామివారిని అలంకరించి ఆ ఊరి చివర వరకు ఊరేగిస్తారు. మూడవ రోజు గరుడ సేవ. ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే గరుడ్మంతుడి పైన స్వామివారిని చక్కగా పూలతో అలంకరించి ఆ యొక్క కాగడాలతో ఆ యొక్క భక్తులందరూ ఆ ఊరి వీధులలో స్వామివారిని తిప్పుతూ ఉంటారు. నాలుగవది, స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఉదయం సమయంలో రాయబారోత్సవం జరుపుతారు అర్చక స్వాములు. అలాగే కళ్యాణ మహోత్సవం తదుపరి రథోత్సవం ముఖ్యమైన ఘట్టం. జాతర భాగంలో రథోత్సవం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ రథాన్ని చక్కగా పూలు పళ్ళతో అలంకరించి స్వామివారిని అమ్మవారిని అలంకరించి అర్చక స్వాములు ఆ రథంలో కూర్చొని ఆ భక్తులందరూ తమ భుజాలపై ఆ రథ చక్రాలకి తాడు కట్టి యొక్క లాగుతూ ఆ గ్రామంలో ఉన్న వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. అలాగే ఈ జాతరలో భాగంగా ఆ గ్రామంలో మిఠాయి షాపులు, గాజుల షాపులు, బొమ్మల షాపులు ఇవన్నీ కూడా ఆ జాతర సమయంలో మనం చూస్తూ ఉంటాం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయాన్ని చిన్న కంచి అని కూడా పిలుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టినట్లయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నాన్న అక్కడ దాచిపెట్టుకుంటాం.
హలో హలో లోపల తీయచ్చు. హలో ఇక్కడ పెట్టేసి బయట పెట్టేసి బయట పెట్టేసి హలో కొబ్బరికాయ కొట్టిందో కొట్టి తీసుకున్నాను